ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మన్ కీ బాత్ ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు కుమారుడు వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు. ఆలయ స్వర్ణ విమాన గోపురానికి స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కుంభమేళాకు రేపు ఎల్లుండి 4 ప్రత్యేక రైళ్లు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతరిక్ష రంగంలో దేశం ఏటా పురోగతి సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇస్రోకి ప్రధాని అభినందనలు తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని ఇస్రో ఏఏ రంగాలపై ప్రధానంగా వివరించారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతీష్ పేరు ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తిన అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కుంభమేళాకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 24-25 తేదీల్లో విజయవాడ, భువనేశ్వర్, ఆసన్సోల్, పాట్నా మీదుగా చర్లపల్లి, ధన్పురాల మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న చర్లపల్లి ధన్పుర 07753, ధన్పుర చర్లపల్లి 07754, 25న చర్లపల్లి ధన్పుర 07755, ధన్పుర చర్లపల్లి 07756 ప్రత్యేక రైళ్లు స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని రైల్వే అధికారులు వివరించారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విజయవాడ నుండి రేణిగుంటకు బయలుదేరిన సీఎం తూకివాకం సమీపంలో ఆర్పీఆర్ కళ్యాణ మండపం వద్ద చేరుకున్నారు. అక్కడ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నూతన వధువులను ఆశీర్వదించారు. తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్లో శారీ రైడ్ నిర్వహించారు. పీపుల్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమ నిర్వాహకులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3000 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడానికి ఈ పరుగు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11:36 మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ ముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది. అంతకుముందు యాదాద్రి ఉత్తర రాజగోపురం నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు. వారికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత స్వర్ణ దివ్య విమాన గోపురం వద్దకు సీఎం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిర్లా ఐలయ్య, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. పెళ్లి నుండి గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన నూతన వధువు పెళ్లి బట్టల్లోనే పరీక్షా కేంద్రానికి, తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన నూతన వధువు చిత్తూరులో ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత గ్రూప్ 2 పరీక్ష కోసం తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ వద్ద సెంటర్లో పరీక్ష రాయడానికి హాజరయ్యింది. రేవంత్ రెడ్డి చేసిన కులగణన తప్పు అని ఢిల్లీలో నేనే ఫిర్యాదు చేశాను. తీర్మానం మల్లన్న రేవంత్ రెడ్డి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అని అడుగుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఏమో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఫిర్యాదు చేశాడు. వీళ్ళు కులగణన చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే
నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది. జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సిన వాళ్ళు ఉరికిరు, మళ్ళీ పోయి ఏదో మళ్ళీ కులగణన మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. భయం పుట్టిస్తున్న కూలిన ఎస్ఎల్బీసీ టన్నెల్ లేటెస్ట్ విజువల్స్. 2004లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ డేంజరస్ ప్రాజెక్ట్ అని 2018లోనే హెచ్చరించిన కేసీఆర్ పంతనకు పోయి మళ్లీ పనులు మొదలుపెట్టిన 4 రోజులకే కూలిన టన్నెల్. మన్ కీ బాత్ ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు కుమారుడు వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు. ఆలయ స్వర్ణ విమాన గోపురానికి స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కుంభమేళాకు రేపు ఎల్లుండి 4 ప్రత్యేక రైళ్లు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.